ఇతని పేరు ధనుంజయ్. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సరే, ఈరోజు ఏం పాఠం చెప్పుకుందామో మీరే చెప్పండి. నిన్నే కదా సార్ పాఠం చెప్పుకునే, ఈరోజు ఏదైనా మంచి కథ చెప్పండి. ఈరోజు కథ కాదు కానీ మంచి జనరల్ నాలెడ్జ్ విషయం చెప్పుకుందాం, సరేనా? ఓకే సార్. క్రికెట్ కోసం చెప్పండి సార్. చందమామ కథల కోసం చెప్పండి సార్. ఇండియా కోసం చెప్పండి సార్. సార్, మన మనుషులం కదా సార్, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన చరిత్ర చెప్పండి సార్. నువ్వు సూపర్ రా రోహిత్, మంచి ప్రశ్న అడిగావు. మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా పోయే మనం మన చరిత్ర కోసం తప్పకుండా తెలుసుకోవాలి. సో పిల్లలు, ఈరోజు మన క్లాస్ అదే. హిందూ మతం చెప్పేదాన్ని బట్టి మన సృష్టికర్త బ్రహ్మని, అలాగే బైబుల్ ఖురాన్ చెప్పేదాన్ని బట్టి అబూ అండ్ ఆదం అనే ఇద్దరు మనుషుల ద్వారా ఈ మానవజాతి మొదలైందని, ఇలాంటి ఎన్నో రకరకాల కథలు కల్పనలు మన చరిత్రలో ఉన్నాయి. అయితే సైన్స్ చెప్పేదాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎక్కడి నుంచి మన జీవన విధానం మొదలైందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు మన క్లాస్లో దాని గురించి తెలుసుకుందాం. అంటే దేవుడు క్రైస్తవ మతంలో చెప్పింది కథా కల్పన అంటారా మాస్టారు? ఏమిటి ఇటువంటి కట్టుకథలు పిల్లలకు చెప్పి మన సాంప్రదాయాల్ని మంట కలుపుతావా మాస్టారు? అరిగో మాస్టర్జీ, అల్లాయే సృష్టికర్తని నేను చిన్నప్పటి నుంచి నేను నమ్ముతున్నాను. మా తాత, మా అయ్య నాకు అదే చెప్పారు. మీరు ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పి కొత్త డౌట్లు పుట్టించి మా దిమ ఖరాబ్ చేయొద్దు బాయ్. బాయ్, ఎందుకంత కోపం? మతాలను కించపరచడం నా ఉద్దేశం కాదు. నా మీద గౌరవం ఉన్నా, టీచర్ వృత్తిపై మీకు నమ్మకం ఉన్నా దయచేసి మీరు కూర్చోండి, ఈ క్లాస్ మీరు కూడా వినండి. చివర్లో మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. చూడండి, ప్రపంచంలో మొత్తం 84 లక్షలకు పైగా జీవరాశులున్నాయి. అయితే ఇప్పుడు మనం వాటి కోసం చెప్పేదానికన్నా విజువల్గా చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మొదట జంతువులా ఉండే మనిషి జీవ పరిణామ క్రమంలో జంతువు నుండి వేరుపడి వాటన్నిటి మీద ఆధిపత్యం సాధించి వాటిని వాడుకుంటూ వాటితో కలిసి జీవిస్తూ మనిషి తెలివైన జీవిగా బతుకుతున్నాడు. సైన్స్ చెప్పిన దాని ప్రకారం పూర్తిగా శూన్యంతో నిండి ఉన్న భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలైంది. అలా శూన్యంగా ఉన్న భూమిలో చాలా మార్పులు జరిగి నిప్పులకెక్కే అగ్నిపర్వతాలుగా ఎన్నో ఏళ్లుగా ఉండి, అలా అగ్ని నుంచి వచ్చిన ఆవిరి వల్ల కొన్ని కోట్ల సంవత్సరాలు వర్షాలు భూమి మీద పడ్డాయి. భూమికి దగ్గరగా చంద్రుడు ఉండటం వల్ల భూమిపై చంద్రుడి ప్రభావం చాలా ఉంది. అసలు చంద్రుడి ద్వారానే మనకి ఋతువులు ఏర్పడ్డాయి. సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు, ఎండ, వాన, చెట్లు, ఇలా మనిషికి కావలసినవన్నీ తయారై జీవరాశి బ్రతకడానికి భూమి తయారైంది. తరువాత మనిషికి కావలసింది ఆక్సిజన్. మొదట సముద్రం అడుగు భాగాన ఆక్సిజన్ తయారై ఏకకణ జీవి డిఎన్ఏతో పుట్టింది. అప్పుడే జీవం పుట్టుక స్టార్ట్ అయింది. ఒక జీవి ఎన్నో జీవులుగా పరిణామం చెంది తరువాత ఎన్నో రకాల జంతువులు, పక్షులు సృష్టించబడ్డాయి. ఆ తరువాత కాలంలో భూమిపై డైనోసార్లు ఇంకా పెద్ద పెద్ద జంతువులు 20 కోట్ల సంవత్సరాలు జీవించి కాలంతో పాటు అంతరించిపోయాయి. మాస్టర్, అప్పుడు బుక్స్ వీడియోస్ లేవు కదా, మీకు ఇవన్నీ ఎలా తెలుసు? మీకు ఎవరు చెప్పారు మాస్టారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశావు. చార్లెస్ డార్విన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి ప్రకృతి రక్షణ సిద్ధాంతంలో జాతులలో మార్పు సహజం, అది ప్రకృతిలో ఒక భాగమని, జీవ పరిణామంలో ఎన్నో రకాల జంతువులు ఉద్భవించాయని ఎన్నో ఆధారాలతో 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్ అనే గ్రంథాన్ని మనకు రాసి అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన ఇంటర్నెట్ లో ఉంది, మీరు ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. మతాన్ని మాత్రమే నమ్మేవాళ్ళు, సైన్స్ నచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో ఈయన్ని హేళన చేశారు. తరువాత కాలంలో శాస్త్రవేత్తలకు చరిత్రలో ఎన్నో ఆధారాలు లభించి డార్విన్ పరిశోధనలో నిజాన్ని గుర్తించి ఆయనకి ఎన్నో అవార్డులతో సత్కరించారు. అలాగే ఆయన చనిపోయేటప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ సమాధి పక్కన ఈయన సమాధి పెట్టి గౌరవించారు కూడా. తరువాత కాలంలో ఆయన పేరు మీద గుర్తుగా యూనివర్సిటీలు, స్కూల్స్, పార్కులు నిర్మించబడ్డాయి. పిల్లలు ఎక్కడి వరకు వచ్చాం? ఎస్, డైనోసార్ల వరకు వచ్చాం. డైనోసార్లు అంతరించిపోయిన కోట్ల సంవత్సరాలకు, అంటే ఇప్పటికి 70 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో మనిషి పుట్టుకు మొదలైంది. అప్పట్లో 4 కాళ్లతో నడిచేవాళ్ళం. అలా కొంతకాలానికి మనం 2 కాళ్లతో నడవడం స్టార్ట్ చేసాం. 2 కాళ్లతో నడిచి ఖాళీగా ఉన్న మిగతా 2 చేతులతో రాళ్లను, కర్రలను పట్టుకోవడం నేర్చుకొని జంతువులను వేటాడి వాటి మాంసంతో ఆకలి తీర్చుకునేవాళ్ళం. అయితే అప్పట్లో ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా బ్రతకాలో ఆలోచనే లేదు. విషపూరితమైనవి తినటం, తుఫాను వస్తే ప్రమాదం జరగడం, క్రూర మృగాల వల్ల హాని జరగడం, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ప్రతి అనుభవం నుంచి ఒక కొత్త విషయాన్ని తెలుసుకొని అభివృద్ధి చెందడం నేర్చుకున్నాడు.
పచ్చి మాంసం తినే ఆది మానవుడు ఒకసారి పెద్ద పిడుగుపాటుకి అడవంతా కాలిపోతే అక్కడ కాలిపోయిన జంతువుని తిని పచ్చి మాంసం కన్నా కాల్చి తింటే రుచిగా ఉందని గ్రహించి, పైగా సులువుగా జీర్ణం అవుతుందని తెలుసుకొని మంట కోసం అన్వేషించి రాయి రాపిడి చేసి అగ్గి పుట్టించడం తెలుసుకున్నాడు. అదే మనిషి అభివృద్ధికి మొదటి మలుపు. నిప్పుని కనుగొన్న మనిషి ఆ నిప్పుని కంట్రోల్ చేయడం, అది జంతువుల్ని కాల్చి తినడానికే కాకుండా చలిలో వేడి కోసం, జంతువులను భయపెట్టడం కోసం కూడా ఉపయోగపడుతుందని గ్రహించాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు సైగల ద్వారా ఎదుటి మనిషికి తన అనుభవాల్ని, అభిప్రాయాల్ని చెప్పడం నేర్చుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా బ్రతకాలో చెప్పేవాడు. దూరంగా వెళ్ళినప్పుడు దారి గుర్తుండడం కోసం రాళ్ల మీద గీతలతో బొమ్మలు, గుర్తులు వేసేవాడు. ఇప్పుడైతే మనిషి జాతి ఒకటే ఉంది గాని అప్పట్లో 6 రకాలు ఉండేవారు. 5 జాతులు కాలంతో పాటు అంతరించిపోయి ఒకే జాతి మిగిలింది. వారి పేరే హోమోసెఫియన్స్. వాళ్ళ నుండే ఇప్పుడు మనం అందరం వచ్చాం. హోమోసెపియన్స్ అంటే లాటిన్ భాషలో తెలివైన వాళ్ళు అని అర్థం. మరికొన్ని సంవత్సరాల తరువాత మనిషి జీవితంలో ఇంకో పెద్ద మార్పు వచ్చింది. అదేంటంటే చక్రం. చెక్కతో బండి చక్రం తయారు చేసి ఆ చక్రాన్ని గుర్రాలకు, ఎద్దులకు కట్టి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తిరగడం మొదలుపెట్టాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు పండు తింటూ ఆ పండు నుంచి వచ్చిన పిక్కలు పక్కన పడేస్తే అది మొక్కవడం గమనించాడు. అలా వ్యవసాయం చేయాలన్న ఆలోచన మైండ్లోకి వచ్చింది. తరువాత మనిషి జీవితం చాలా మారింది. మరికొన్నాళ్లకు మనుషులు గుంపులుగా చేరి రాళ్లతో ఆయుధాలు తయారు చేయడం, మరికొంతమంది ఆహారాన్ని సంపాదించడం, సంపాదించిన ఆహారం రేపటికి దాచుకోవడం నేర్చుకున్నాడు. దాచుకున్న ఆహారం నిల్వ ఉంటే కుళ్ళిపోయేది. ఏం చేయాలో ఆలోచించి అప్పుడు ఉప్పును కనిపెట్టాడు. ఉప్పులో ఉంటే ఆహారం పాడవద్దని, పైగా రుచిగా కూడా ఉంటుందని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఏ జీవి తినే ఆహారంలో ఉప్పు కలుపుకోదు, ఒక్క మనిషి తప్ప. తరువాత మనిషికి నీటి అవసరం చాలా ఉందని గమనించి నీరు దొరికే చోటుకు దగ్గరలోనే నివసించేవాడు. పచ్చి మాంసం తినే మనిషి వండిన భోజనం తినేసరికి అతని శరీరంలో, ఆలోచనలో చాలా మార్పు వచ్చి మెదడు బాగా పనిచేయడం మొదలైంది. సిగ్గు, ఎమోషన్స్ తెలిసాయి. దానితో పాటు చలికి, ఎండకి శరీరానికి రక్షణ కావాలని తెలుసుకొని ఆకులు కట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆకలి తీరింది. రేపటి కోసం ఆహారం దాచుకునే పద్ధతి తెలిసింది. గుంపులుగా చెట్టు తొర్రల్లో జీవించడం నేర్చుకున్నాడు. తరువాత మనిషికి సరదా, సంతోషం కావాలనిపించింది. అక్కడి నుండి ప్రతిరోజు సాయంత్రం పూట చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకుని అరుపులు, గెంతడాలు, నవ్వడాలు చేసేవాడు. దాని నుండే ఈనాటి పాటలు, డాన్సులు, వివిధ రకాల కళలు వచ్చి మనిషికి సంతోషం అంటే ఏంటో తెలిసింది. వెలుగుకు చీకటి, సంతోషం పక్కనే బాధ, అలా సృష్టి ప్రతిదాన్ని పక్కపక్కనే పెట్టింది. తరువాత ఉరుములు, మెరుపులు, ఎండ, వాన, తుఫాను, గ్రహణాలు, భూకంపాలు, ఉల్కపాతం వంటి ప్రకృతి వైపరీత్యాలు చూసి భయపడి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక మనిషిలో భయం పెరిగి దేవుడు, భక్తి, నమ్మకం జీవితంలోకి వచ్చాయి. అవే ఈనాటి ఆలయాలు, చర్చిలు, మసీదులు మొదలగున్నవి. వ్యవసాయం, మిగతా పనులు లేని ఖాళీ సమయంలో కళలు, మతం, శాస్త్రం, అలాగే ఎదుటివారితో పని చేపించడం, వ్యాపారం చేయడం నేర్చుకున్నాడు. గుంపులుగా చెట్టు తొర్రలో బ్రతికే మనిషి చిన్న చిన్న పల్లెలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా, నగరాలుగా, ఈనాటి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాయి. చూడండి సిస్టర్, భాషాబాయ్, శర్మ గారు, నేను మత వ్యతిరేకిని కాదు. మతాలే లేకపోతే ఈ పాటికి మనలో మనమే పొడుచుకు చచ్చేవాళ్ళం. మతాలనేవి మన వృత్తుల కోసం, మన పెళ్లిళ్ళ కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం ఈ కట్టుబాట్లన్నీ మన పూర్వీకులు ఎంతో కష్టపడి పెట్టారు. సో మనందరం ఒకటే అని చెప్పడమే నా ఉద్దేశం. ఏమోనయ్యా మాస్టారు, నువ్వు ఎంత చెప్పినా నాకు అంగీకారంగా లేదు. నేను ఎవ్వరి మాట వినను. నాకు పౌరుషం ఎక్కువ. అంతేనండి శర్మగారు? అంతే. శర్మగారు, అసలు మీ జోబులో ఏముంది? ఇదా? ఇది నా ఫోను. ఆ ఫోన్ కనిపెట్టింది మీ మతం కాదు, మీ కులం కాదు, మన దేశమే కాదండి. నిజంగా మీకు పౌరుషం ఉంటే ఆ ఫోన్ వాడడం మానేయండి. ఎవరో కనిపెట్టిన కరెంటు కూడా వాడడం మానేయండి. అదేంటి? దీనికి దానికి సంబంధం ఏమిటి? పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మన ప్రతి ఒక్కరూ ఇంకొకరి మీద ఆధారపడే జీవులం. ఎవరు లేకపోయినా ఒక్కడికి కూడా ముందుకు పడే శర్మగారు, మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎక్కువ తక్కువలు అసలు ఈ ప్రపంచం లేవని చెప్పడమే నా ఉద్దేశం. మీరే లేకపోతే మా ఇంట్లో పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఎవరు చేస్తారండి? అలాగే మీకు కూడా రోజులో చాలా రకాల మనుషులతో పని ఉంటది కదా. ఓ మనిషి, విశ్వాన్ని జయించిన విశ్వవిజేతవు.